Subscribe to Color Frames. 50 ఓవర్లలో కొట్టే స్కోర్ 20 ఓవర్లలోనే కొట్టేశారు. ఎప్పుడో ఒకసారి జరిగే అలాంటి అద్భుతం మన భాగ్యనగరంలో జరిగింది. ఉప్పల్ స్టేడియంలో సునామీలా విరుచుకుపడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్ పై కేవలం 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి 277 రన్స్ బాదేశారు. ఉప్పల్ స్టేడియంలో ఉప్పెను సృష్టించారు. 2013 ఏప్రిల్ 23న క్రిస్ గేల్ తుఫాన్ చూశాము. T20లో ఒక్కడే 175 స్కోర్ చేసి నాటౌట్గా నిలిచాడు. తను ఆడుతున్న బెంగళూరు జట్టు 5 వికెట్లకు 263 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. ఆ రికార్డు 11 ఏళ్ల పాటు చెక్కు చెదరలేదు. కానీ ఇప్పుడు మార్చి 27 బుధవారం రోజున ఆ రికార్డు బద్దలు కొట్టింది హైదరాబాద్ జట్టు. ఆనాడు గేల్ ఒక్కడే సునామీ సృష్టిస్తే నేడు 3 వీరులు విధ్వంసం సృష్టించారు. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్లతో 62 పరుగులు, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్స్లతో 63 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్స్లతో 80 పరుగులు. ఈ ముగ్గురు కలిసి ఉప్పల్ స్టేడియంలో ఉప్పెన తెప్పించారు. అనంతరం ఛేదనలో బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ ధీటుగా పోరాడారు. అసాధ్యమని అనిపించినా సుసాధ్యం చేయడానికి చివరి వరకు పోరాడారు. ఒకానొక సందర్భంలో 3-4 ఓవర్లలో స్లో అయ్యారు. కానీ లేకపోతే చరిత్ర తిరగరాసేవారే. వారిలో తిలక్ వర్మ 34 బంతుల్లో 2 ఫోర్లు 6 సిక్స్లతో 64 పరుగులు, టిమ్ డేవిడ్ 22 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 42 పరుగులు, ఇషాన్ కిషన్ 13 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్స్లతో 34 పరుగులు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. చివరికి 245 చేయగలిగారు. 5 వికెట్లు కోల్పోయారు. ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్క మ్యాచ్లోనే 500కు పైగా పరుగులు నమోదయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.